ఇప్పుడు మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలప్పుడే భారీ స్థాయిలో ఖర్చు పెట్టారనైతే వార్తలు వస్తూ ఉన్నాయి మనం. కొన్ని వందల కోట్లు అని చెప్పేసి. సో, అన్ని వందల కోట్లు పెట్టడానికి మీరు సిద్ధమా? విజయరెడ్డి గారి దగ్గర అన్ని వందల కోట్లు ఉన్నాయా? మీరు సిద్ధమా ఏంటి? ఖైరతాబాద్ నియోజకవర్గం ఖైరతాబాద్ నియోజకవర్గం దాదాపు సగం సిటీని కవర్ చేసేది. అప్పుడు పీజీఆర్ గారు వచ్చిన మెజారిటీ ఎవ్వరు కూడా ఊహించలేంది. అది ఎట్లొచ్చిందంటే కనిపించే ధనం కన్నా ప్రజల్లో ఉన్న గుండెల్లో ఉన్న నమ్మకంని ఆయన ప్రేమని ఓట్ల రూపంలో చేసుకున్నారు. అదే బాటలో విజయారెడ్డి కూడా నడుస్తుంది. ధనం ముందే ప్రజాబలం గెలుస్తుందా? అది ప్రజలు చూస్తూ ఉంటారు. డెఫినెట్గా దేనికి కూడా లోటు కాకుండా మా నియోజకవర్గ ప్రజలని ఎలక్షన్స్ అనే కాదు ఎప్పుడు కూడా ఆదుకుంటూ నా వంతు కృషిగా నేను వాళ్ళకి అండదండలు అందిస్తూ ఉంటా. అది వాళ్ళు గమనిస్తున్నారు. కాబట్టి ఎలక్షన్స్ అప్పుడు వచ్చి ఎవరో పైసలు వేసేస్తే ఓట్లు పడిపోతాయి అనుకోవడము అంత నియోజకవర్గం ప్రజలు ఇందులో లేరు. అదే కాకుండా ఖైరతాబాద్ నియోజకవర్గం ఎంతైతే స్లమ్స్ ఉన్నాయో అన్ని కాలనీస్ కూడా ఉన్నాయండి. ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. లాస్ట్ టైం నాకు మ్యాక్సిమం కాలనీస్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎన్నైతే స్లమ్స్లలో నాకు ఓట్లు పడినాయో దానికి ధీటుగా కాలనీస్లో కూడా పడ్డాయి. ఎందుకంటే ఒక ఎడ్యుకేటెడ్ విమెన్గా, ఒక పీజీఆర్ బిడ్డగా నేను అందరితో కమ్యూనికేట్ చేస్తాను. ఎవరికి ఏ అవసరాలు ఉన్నా కానీ, ఎవరికి ఏ పనులు ఉన్నా కానీ నేను చేసి పెడతాను. కమ్యూనికేషన్ సిస్టమ్ బాగుంటుందని, కరప్షన్ లేకుండా పీజీఆర్ గారు లెక్క ఎట్లా అయితే తను పీజీఆర్ గారు పనిచేశారో అదే బాటలో విజయారెడ్డి పనిచేస్తుందని ఇటు చదువుకున్న వాళ్ళు నమ్ముతారు, పేదవాళ్ళు కూడా నమ్ముతారు. కాబట్టి నాకు ఆ షార్ట్ 15 daysలో రిజల్ట్స్ వచ్చిందంటే అదే కారణం అని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వడం వల్ల నాకు అన్ని ఓట్లు పడ్డాయి. ఈసారి టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి 100% పగడ్బందీగా మేము గెలుస్తున్నాం. ఇప్పుడు లాస్ట్ ఎన్నికలు 2 years బ్యాక్ మీరు నాకు తెలిసి ఎంతో కొంత ఖర్చు పెట్టి మీరు ఎలక్షన్లో కొంత చాలా ఖర్చు పెట్టుంటారు. మళ్ళీ ఇప్పుడు ఖర్చు పెట్టాలి. ఒకవేళ మీకు టికెట్ వస్తాయి మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ ఖర్చు పెట్టాలి. ఏంటి అసలు విజయారెడ్డి గారి మొత్తం ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. విజయారెడ్డి ఆస్తి ప్రజల ప్రేమ అండి. అది ఎంత అమ్మినా కానీ ఇంకా పెరుగుతుంది కానీ తరగదు. కాబట్టి మేము పైసలతోటి రాజకీయం చేసే రాజకీయ నాయకురాలను అయితే ఈ రోజు ఇంత పెద్ద ఆఫీస్ పెట్టుకొని 24 hours ఇక్కడ ప్రజలకు అవైలబుల్ ఉంటూ లంచ్ టైం ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి ఆహ్వానం పలుకుతూ నేను ఇక్కడ కూర్చోను. మేము పైసల కోసం రాజకీయం చేసేటోళ్ళం కాదు. పైసల ఖర్చు చెప్తున్నా, ఆ ఖర్చు 100% కంటిన్యూస్ ప్రాసెస్. అది మేము ఖర్చు పెడుతున్నాం అన్నది మేము ఎవరో వేరేల కోసం ఖర్చు పెడుతున్నాం అనుకో, మా కోసం మేము ఖర్చు పెట్టుకుంటున్నాం అనుకుంటాం. 100% రాజకీయాల్లో పైసలతోటి రాజకీయం చేస్తారనుకునే ఒక సెగ్మెంట్ ఉంటే, ప్రజల నమ్మకంతో రాజకీయం చేస్తాం అనుకున్న వాళ్ళం మేము. కాబట్టి మాకు ప్రజల ప్రేమ ఆదరణ ఉంది. కాబట్టి నా ఆస్తులు ఎన్ని అమ్ముకున్నా కానీ ఇంకా కూడా ప్రజల ప్రేమతో. లాస్ట్ ఎన్నికలప్పుడు అంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? కాదండి, ఇదేమి బిజినెస్ కాదు. ప్రాఫిట్ లాస్ బేరీ చేసుకోవడానికి ప్రజల నమ్మకం, మా ఎక్స్పెన్సెస్ కోసం మేము చేసి ఉంటాం. కానీ పైసా పెడితే గెలవడము, తర్వాత పోయి పైసలు సంపాదించే రాజకీయాలు మాకు తెలియవు. ఆ భాష మేము మాట్లాడలేము. మీరు అలాంటి క్వశ్చన్స్ అడిగితే నేను ఆన్సర్ చేయలేదు. కాదు మేడం, జూబ్లీహిల్స్ అప్పుడు ఓటుకి 3,000, 5,000 కూడా ఖర్చు పెట్టారని చెప్పేసి ప్రచారం భారీ జరిగింది. ఇప్పుడు విజయారెడ్డి గారు కూడా ఇవ్వాలి కదా ఓటుకి, ఎంతో కొంత ఓటుకి ఇవ్వాలి. విజయారెడ్డిని చూస్తే ఎవరు కూడా ఎంత ఇస్తామని ఎప్పుడు అడగలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయినప్పుడు కూడా ఎవరో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ప్యాటర్న్ మారిందనో, లేకపోతే ఎలక్షన్స్ అంటే కంపల్సరీ ఓటుకి నోటు ఇవ్వాలంటారు. కానీ మేము ఎప్పుడు కూడా ఓటుకి నోటు ఇవ్వలేదు. ప్రజల నమ్మకాన్ని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి అదే ఆదరణ. ఓటుకి నోటు అయితే మేము ఇవ్వలేదండి. మేము ఓట్లను కొనుక్కోం, ఓట్లను తెచ్చుకుంటాం. ప్రజల నమ్మకంతో, ప్రేమతో తెచ్చుకుంటాం. కానీ పైసలు ఇచ్చి ఓట్లు కొనుక్కునే సంస్కారం మా నాన్నగారు మాకు నేర్పలేదు. అలాంటి రాజకీయం చేయాల్సి వస్తే ఇంకా రాజకీయాలకు స్వస్తి పలకడం బెటర్. ఎందుకంటే మేము రాజకీయాల్లో పైసలు సంపాదించడానికి రాలే, ప్రేమ అభిమానం సంపాదించడానికి వచ్చినాం. మేమెంత ప్రేమ ఆప్యాయత వాళ్ళ ప్రజల మీద చూపిస్తున్నాం, ప్రజలు కూడా అంతే ఆప్యాయత ప్రేమ మా మీద చూపిస్తున్నారు. కాబట్టి ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు మామూలు మీరు లాస్ట్ ఓడిపోయినప్పుడు మీరు కొంచెం అంటే బాధపడ్డారా మేడం? అరే మంచి అవకాశాన్ని వదులుకున్నామని. ఎందుకంటే ఇక్కడ ఈసారి గెలిచుంటే మేబీ మీకు మంత్రి స్థానంలో ఒక పొజిషన్ వచ్చి ఉండేదేమో అని. డెఫినెట్గా అండి. మంత్రి స్థానంలో అన్నది కాకుండా నాదొక కళ ఉండే కాంగ్రెస్ బీఫామ్ మీద నుంచి కంటెస్ట్ చేయడము. అది లాస్ట్ టైం చేసినాం కానీ చాలా షార్ట్ పీరియడ్. ఎందుకంటే మా నుంచి ఏదన్నా ప్రయత్న లోపాలు ఉంటే మాకు బాధేసేది. మేము అన్ని ప్రయత్నాలు చేసాం. ఒక టైం షార్ట్ అవ్వడంతో మాకు ఇబ్బంది కలిగింది. ఒక స్ట్రాంగ్ వేవ్లో 15 daysలో మేము మేనేజ్ చేసుకోలేకపోయినాం. అదే ఇంకొక 10 days ఎక్స్ట్రా ఉంటే డెఫినెట్గా మేము గెలుస్తుండే. ముందు వాళ్ళు ఎన్ని పైసలు పెంచినా, ఎంత ప్రలోభాలకు గురి చేసినా కానీ మేము గెలుస్తుండే ఆ సీట్.
కానీ మాకు టైం చాలా షార్ట్ అయింది. ఆ టైం మేము ఎక్కడ కూడా మాకు అంటే ఇది చేసుకోలేకపోయినాం. 100% ఈసారి మాత్రం పబ్లిక్ ఫిక్స్ అయింది కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి గెలుస్తున్నారని. అది మాకు చాలు. ఓకే, మీరైతే చాలా నమ్మకంతో ఉన్నారు ఖచ్చితంగా 100% కాంగ్రెస్ ఇక్కడ వస్తుంది. 100% నమ్ముతున్నాం.